వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ సూర్యప్రకాష్ రావు గారితో ఉన్నాం. ఈ గేమింగ్ రంగంలో ఉన్నటువంటి విద్యావకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వారి కళాశాలలో వారు ఆఫర్ చేసేటటువంటి డిగ్రీ కోర్సులు, మాస్టర్స్ కోర్సులు, డిప్లొమా, మాస్టర్ డిప్లొమా ప్రోగ్రామ్స్ గురించి వారినే అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఒక డిఫరెంట్ నేమ్. అంతేకాకుండా ఇది ఇండియాలోనే ఒక పెద్ద బ్రాండ్గా ఎదిగింది ఈరోజు. అయితే బ్యాక్ స్టేజ్ పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ అండ్ టెక్నాలజీ స్థాపించాలి, అది కూడా స్పెషల్ గేమింగ్లో ఈ కోర్సెస్ ఆఫర్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? మీరు ఇది ఎప్పుడు మొదలుపెట్టారు? నేను వాన్కూవర్ ఫిల్మ్ స్కూల్లో చదివానండి. 3D యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అది నేను కోర్స్ చేశాను. అండ్ అందులో కూడా క్యారెక్టర్ యానిమేషన్ నా స్పెషలైజేషన్. సో అక్కడ చదివిన తర్వాత ఇండియాకి వచ్చేసాను. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను చదివాక ఇమీడియట్గా ఇండియా వచ్చేయాలనేసి. ఫస్ట్ జాబ్ నాది అంజీ ఫిల్మ్ అండి. అంజీ ఫిల్మ్కి క్యారెక్టర్ యానిమేటర్గా వర్క్ చేశాను నేను. సో ఆ ఫిల్మ్లో మీరు ఏవైతే స్నేక్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ చూసుంటారు, అందులో అవన్నీ చేసింది నేనే ఫిల్మ్లో మొత్తం మ్యాక్సిమం. ఆ ఫిల్మ్ అయిపోయాక నేను కొంత వర్క్ చేస్తున్నప్పుడు నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో దే హ్యాడ్ ఎ గేమింగ్ డివిజన్. సో దే వర్ లుకింగ్ ఫర్ అ లీడ్ హూ కెన్ వర్క్ ఆన్ గేమ్ ఆర్ట్ అసెట్స్. సో యుఎస్ ప్రాజెక్ట్స్ ఏవో ఉంటే అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ విధంగా నేను ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. అండ్ ఆ యుఎస్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేవాడిని అనమాట. సో గేమింగ్ ప్రాజెక్ట్స్ అవి. సో నేను అక్కడ టీమ్ లీడ్గా చేశాను. అక్కడ నా గేమింగ్ జర్నీ స్టార్ట్ అయింది. సో ఈవెన్ దో నేను క్యారెక్టర్ యానిమేటర్గా ఉన్నాను కాబట్టి అది ఫిల్మే కాదు, ఈవెన్ గేమ్స్ కూడా వర్క్ అయ్యేదన్నమాట. అక్కడ నుండి మళ్ళీ నేను అగైన్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తూ అట్లా కొన్నాళ్ళు చేశాను. ఆ తర్వాత నేను ఒక గేమ్ కంపెనీ స్టార్ట్ చేద్దామనేసి కొందరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడాను ఇండస్ట్రీలో. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, గేమ్ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు, అంటే ఇండస్ట్రీ గ్రో అవుతుంది పర్వాలేదు, కానీ మనకి రిసోర్సెస్ లేరు, అంటే స్కిల్డ్ రిసోర్సెస్, మనకి ఆ టాలెంట్ ఇంకా లేదు ఇక్కడ. ఒక డెవలపర్ కావాలంటే ఈజీగా దొరకరు. మనం వాళ్ళని హైర్ చేసుకొని ట్రైన్ చేసి అట్లా చేయాల్సి వచ్చేది. అండ్ మన డెవలప్మెంట్ టైం కూడా ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ టైం చాలా అయ్యేదన్నమాట. ఒక ఫ్రెండ్ నన్ను, ఒక అమెరికన్, ఈజ్ అ గేమ్ డెవలపర్ అండి. తను వేరే కంపెనీలో ఒక డెవలప్మెంట్ హెడ్గా వర్క్ చేస్తున్నాడు. దాంతో చాలా డిస్కషన్స్ అయ్యాయి ఇండస్ట్రీ గురించి, గేమ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి ఏంటి అని. తనకి ఒక గేమ్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉండింది ఆ టైంలో. అయితే నేను ఒకటి సజెస్ట్ చేశాను ఆయనకి, సరే మీరు గేమ్ కంపెనీ స్టార్ట్ చేయండి, నాకేంటంటే ఇక్కడ ఇప్పుడు స్కిల్డ్ రిసోర్సెస్, చాలా స్కిల్ టాలెంట్ ఇప్పుడు ఇండియాలోనే కష్టంగా ఉంది, గేమ్ కంపెనీస్ కూడా ఎక్కువ లేవు ఆ టైంలో. నేను కాలేజ్ ఒకటి స్టార్ట్ చేస్తాను, నాకు దానికి సపోర్ట్ చేయండి, టీచ్ చేయండి, మీ టీంకి కానీ మీ స్పేస్ ఇస్తాను, నేను మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అంటే. అప్పుడు దెన్ మన ఈ బ్యాక్ స్టేజ్ పాస్ కాలేజ్ గురించి చాలా డిస్కషన్ జరిగాయి ఆ టైంలో. ఒక 6 months డిస్కషన్ టైంలో వీ డిసైడెడ్, ఓకే స్టార్ట్ చేద్దాము, అలానే గేమ్ కంపెనీ కూడా స్టార్ట్ చేయొచ్చు అనేసి. అప్పుడు 2010లో ఎస్టాబ్లిష్ చేసామండి కంపెనీ. వీ స్టార్టెడ్ విత్ డిప్లొమా అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్. సో JNFAU, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, దాంతో కొలాబరేట్ అయ్యి డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసేవాళ్ళం అండి ఆ టైంలో. సేమ్ డిప్లొమా కూడా అదే యూనివర్సిటీ తోటి ఆఫర్ చేసేవాళ్ళం. అలా బ్యాక్ స్టేజ్ పాస్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సార్. చాలామంది తల్లిదండ్రులకి కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ మీద సరైన అవగాహన లేదు. అంతేకాకుండా బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్కి తేడా ఏంటి? మేము కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి అండి, ఫస్ట్ థింగ్ మేము ఫేస్ చేసేది స్టూడెంట్స్ తోటి కాదు, పేరెంట్స్ తోటి. పేరెంట్స్ని ఎక్కువ ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చేది మాకు. మేము 2010లో స్టార్ట్ చేసినప్పుడు అదే సంగతి, ఈవెన్ టుడే అదే ఉంది. కాకపోతే అప్పటికంటే కొద్ది తగ్గింది. ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది గేమింగ్ గురించి. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాని గురించి చాలా స్పీచెస్లో మెన్షన్ చేశారు, గేమింగ్ ఇండస్ట్రీలో ఇండియాలో బాగా డెవలప్ అవుతుందనేసి. అండ్ ఇప్పుడున్న యూత్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు గేమ్స్ డెవలప్ చేయాలి అనేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఎంకరేజింగ్ వర్డ్స్ చాలా యూజ్ చేశారు ఆయన.
సో దీనివలన పేరెంట్స్కి చాలా అవేర్నెస్ అనేది వచ్చింది. అలాగే అందరికీ రాలేదండి. ఇప్పటికీ కొందరు పేరెంట్స్ లేదు మా అబ్బాయి బీటెక్కే చదవాలి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే బీటెక్ ఆర్ ఎనీ ఇంజనీరింగ్, వాడు ఇంజనీర్ అయి ఉండాలి అనేది ఒకటి మైండ్లో ఉందండి. బట్ మా దగ్గర వస్తే మా దగ్గర కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అండి. ఇది 4-year ప్రోగ్రామ్. ఇది కూడా ఇంజనీరింగ్ ఈక్వివలెంటే. మీకు కంప్యూటర్ సైన్స్ అంటే మీకు ఇంజనీరింగ్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సేమ్ సబ్జెక్ట్స్ ఇందులో ఉంటాయి, ప్లస్ గేమ్ డెవలప్మెంట్. సో గేమింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో మీకు గేమ్ ప్రోగ్రామింగ్ కానీ C++ ప్రోగ్రామింగ్ అండ్ దెన్ గేమ్ ప్రోగ్రామింగ్. సో ఇవి 4 years కోర్స్ అండి. ఇది BSc ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్. సిమిలర్గా ఆర్ట్ స్టూడెంట్స్కి, సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్ వాళ్ళకి BA ఆనర్స్ గేమ్ ఆర్ట్ అండ్ డిజైన్. సో అదొక 4-year ప్రోగ్రామ్ అండి. దాంట్లో రైట్ ఫ్రమ్ బేసిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్, ట్రెడిషనల్ స్కల్ప్టింగ్ నుండి డిజిటల్ ఆర్ట్, 3D ఆర్ట్ ఇవన్నీ నేర్పిస్తాము. అండ్ ఇవన్నీ గేమ్స్ రిలేటెడే అండి. సో దాని తర్వాత AR/VR ఒకటండి, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్స్. సో ఇది కూడా 4-year ప్రోగ్రామ్. బేసికలీ ఏంటంటే ఇక్కడ ఈ 4 years కొందరు అంటారు మీకు 4 years ఎందుకు దీనికి అనేసి. 4 years చాలా అవసరం అండి. మాకు గేమ్ కంపెనీస్లో కూడా కొందరు అడుగుతారు గేమ్స్లో స్పెండ్ చేసి స్టూడెంట్స్ కానీ దాంట్లో వర్క్ చేసి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళే మేము హైర్ చేసుకుంటాము అని కొన్ని కంపెనీస్ వస్తాయి మా దగ్గరికి. ఆబ్వియస్లీ అది ఒక 4 years తీసుకుంటుందండి. బికాస్ స్టూడెంట్స్ వాళ్ళ 4 years టైంలో వాళ్ళు కొన్ని గేమ్స్ డెవలప్ చేస్తారు. గేమ్స్ డెవలప్ చేయడమే కాదు, ఆ గేమ్స్ని పబ్లిష్ కూడా చేస్తారు. సో మేము వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాము. కొన్ని గేమ్ ప్రొడక్షన్ హౌసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. వాళ్ళ త్రూ కొన్ని గేమ్స్ని పబ్లిష్ చేస్తారు స్టూడెంట్స్. అలాగే మా దగ్గర యాక్సలరేటర్ అని ఒకటి ఉందండి. ఇక్కడ మేము కొందరు స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తాము. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మా మెంటర్స్ ఇక్కడ అందరూ గేమింగ్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మెంటర్స్ అండి. సో ఎవరైతే ఒక 40-50 గేమ్స్ మీద డెవలప్ చేసి దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళే కొందరు ఇక్కడ ఉన్నారు. అండ్ ఒక్కొక్కరికి 6 to 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాంటి ఇండస్ట్రీ మెంటర్స్ ఉన్నారు మా దగ్గర. అయితే వీళ్ళు ఈ యాక్సిలరేటర్లో ఈ స్టూడెంట్స్ని తీసుకొని ఒక టీమ్స్ కింద డివైడ్ చేస్తారు, చేసి మల్టిపుల్ గేమ్స్ డెవలప్ చేపిస్తారు వాళ్ళని. లాస్ట్ IGDC అంటే ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ గేమింగ్ కాన్ఫరెన్స్ ఇన్ ఇండియా. ఈ కాన్ఫరెన్స్లో ఇక్కడ బ్యాక్ స్టేజ్ పాస్ నుండి 16 స్టూడెంట్ గేమ్స్ సబ్మిషన్కి వెళ్ళాయండి. ఆ 16 గేమ్స్లో 4 గేమ్స్ వచ్చేసి Indy 40 వాళ్ళకు వచ్చిన 200-300 గేమ్స్లో దే సెలెక్ట్ షార్ట్ లిస్ట్ 40 గేమ్స్. Indy 40 అంటారు దాన్ని. దాంట్లో గేమ్ డెవలపర్స్ ఉంటారు, ప్రొఫెషనల్ డెవలపర్స్ వీళ్ళంతా. దాంట్లో మా స్టూడెంట్స్ 4 4 గేమ్స్కి అక్కడ IGDC స్పేస్ ఇచ్చేసి షోకేస్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చింది బేసికలీ. దాంతోపాటు స్టూడెంట్ గేమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది ఒకటి ఉంటుంది. సో స్టూడెంట్ గేమ్స్ అన్నీ దాంట్లో నుంచి వాళ్ళు ఒక 5 గేమ్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ 5 గేమ్స్లో 3 స్టూడెంట్ గేమ్స్ వచ్చేసి బ్యాక్ స్టేజ్ పాస్ స్టూడెంట్ గేమ్స్. సో అరౌండ్ 7 గేమ్స్కి మంచి రికగ్నిషన్ వచ్చింది IGDCలో. అండ్ దాంట్లో నుండి ఒక గేమ్ పబ్లిష్ అయిందండి. యాక్చువల్లీ 2 గేమ్స్ పబ్లిష్ అయ్యాయి. సో దీంతో ఏంటి అంటే స్టూడెంట్స్ చదువుతూ ఉండగానే వాళ్ళు గేమ్స్ పబ్లిష్ చేయడమే కాకుండా దాని నుండి రెవెన్యూ కూడా జనరేట్ చేస్తారు. సో దట్ మీన్స్ స్టూడెంట్స్ ఇక్కడ కోర్స్ జరుగుతుండగానే గేమ్స్ పబ్లిష్ చేస్తారు, రెవెన్యూ జనరేట్ చేస్తారు. సో బేసికలీ ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదైతే ఫీజు పే చేస్తున్నారో కొందరు పేరెంట్స్ అంటారు ఫీజు ఎక్కువ ఉంది కదా అంటారు. ఫీజు ఎక్కువ కాదండి, చాలా తక్కువ. స్టూడెంట్స్ ఎర్న్ చేసే రెవెన్యూ నుండి చూస్తే చాలా తక్కువ ఫీజు ఇది. ఇండస్ట్రీ చాలా ఫ్యూచర్ ఉందండి. ఎందుకు అంటే ఇందులో మీరు చూస్తే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు గేమ్ కంపెనీస్ ఓన్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఓన్ గేమ్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక టీమ్ని బిల్డ్ చేసి గేమ్స్ని పబ్లిష్ చేస్తున్నారు. అలానే మా దగ్గర చదివిన వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు, యుఎస్లో వర్క్ చేస్తున్నారు, EA స్పోర్ట్స్ సియాటిల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, LAలో కొందరు వర్క్ చేస్తున్నారు, అలానే లండన్లో కొందరు వర్క్ చేస్తున్నారు, స్వీడన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ ఈ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారండి. ఇంకొకటి ఇండియాలో ఉన్న మీకు 70-80% గేమ్ కంపెనీస్లో చూస్తే మా స్టూడెంట్సే ఉంటారండి.
ఇప్పుడు సుమో డిజిటల్ అని ఓ మల్టీనేషనల్ కంపెనీ ఉంది. దాని డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి అది బెంగళూరులో స్టార్ట్ చేశారు, ఇంకోటి పూణేలో ఉంది, బెంగళూరులో కొత్తగా స్టార్ట్ చేశారు. దాని డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి మా ఎక్స్ స్టూడెంట్. అలానే డిఫరెంట్ కంపెనీస్లో చూస్తే మా స్టూడెంట్స్ చాలా షైన్ అవుతున్నారు. అండ్ ఎవ్రీ కంపెనీ ఇన్ ఇండియా హ్యాస్ బ్యాక్ స్టేజ్ పాస్ స్టూడెంట్స్. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ అండి. మీరు ఏదో మీ అబ్బాయి గేమ్స్ ఆడుతున్నారు, మీరు చెడిపోతున్నాడు అని అనుకోకండి. అది ఒక పాజిటివ్ సైడ్ చూడండి. ఇందులో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, గేమ్స్ డెవలప్ చేయండి అనేసి ఎంకరేజ్ చేయండి, డెఫినెట్లీ షైన్ అవుతాడు. సార్, ఇప్పుడు మీరు బ్యాచులర్స్ అండ్ వివిధ ప్రోగ్రామ్స్ గురించి వివరంగా చెప్పారు. కానీ ఇంజనీరింగ్లు కానీ, ఎంసీఏలు కానీ, లేదా ఇతరత్ర డిగ్రీ ప్రోగ్రామ్స్ అవి చదివినటువంటి విద్యార్థులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. మరి అలాంటి విద్యార్థులకు కూడా మీ కళాశాలలో ఏమైనా ప్రోగ్రామ్స్ చేసి ఈ గేమింగ్ రంగంలో స్థిరపడేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు బ్యాచులర్స్ ఆర్ బీటెక్ కోర్స్ చేసే వాళ్ళైనా కానీ, ఆర్ బీటెక్ అయిపోయి ఆర్ ఎనీ బీఎస్సీ కోర్సో లేకపోతే ఎంసీఏ మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసి జాబ్స్ లేకుండా ఉండేవాళ్ళు, ఇన్ కేస్ వాళ్ళకి గేమింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది అంటే మా దగ్గర డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. డిప్లొమా 6 month ప్రోగ్రామ్ అండ్ అడ్వాన్స్ డిప్లొమా 1 year ప్రోగ్రామ్, ఫారెన్ యూనివర్సిటీ సర్టిఫైడ్ ప్రోగ్రామ్ అండి ఇది. దీంట్లో మాకు గేమ్ డెవలప్మెంట్, యూనిటీ, అన్రియల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే గేమ్ ఆర్ట్, గేమ్ డిజైన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూనో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ దెన్ ఇక్కడ కూడా మా ఫెసిలిటీకి వచ్చి కూడా కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. బ్యాచులర్స్ చదివిన స్టూడెంట్స్ ఆర్ బీటెక్ ఆర్ ఎనీ బీఎస్సీ ప్రోగ్రామ్స్ ఆర్ బిఏ ప్రోగ్రామ్ వాట్ ఎవర్, వాళ్ళకి గేమింగ్లో ఇంట్రెస్ట్ ఉండి మాస్టర్స్ ప్రోగ్రామ్ ఏదైనా చేయాలి అంటే మా దగ్గర మాస్టర్స్ ఇన్ గేమ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఉందండి, ఎంఎస్సీ ఇన్ గేమ్ టెక్నాలజీ. ఇది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ అండి. ఆ ప్రోగ్రామ్ చూస్ చేసుకోవచ్చు. అలానే ఎంఎస్సికి ఎలిజిబుల్ కాని వాళ్ళు మా దగ్గర ఎంఏ ఇన్ 3D గేమ్ ఆర్ట్ అండ్ గేమ్ డిజైన్ ప్రోగ్రామ్ ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాము. దానికి ఎలిజిబిలిటీ పెద్ద కష్టమేం కాదండి. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ టేక్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఒక ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అండి. సార్, ఇప్పుడు మన ప్రధానమంత్రి మోదీ గారు గేమింగ్ రంగం గురించి చాలాసార్లు ప్రస్తావించారు అనేటటువంటి మాట మీరు చెప్పారు. మరి ఈ గేమింగ్ రంగంలో ఉన్నటువంటి గ్రోత్ స్కోప్ ఏంటి, దాంట్లో అవకాశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము బ్యాక్ స్టేజ్ పాస్ స్టార్ట్ చేసినప్పుడు అండి ఓన్లీ 20 గేమ్ కంపెనీస్ ఇండియాలో, 20 to 30 గేమ్ కంపెనీస్ అంతే, నాట్ మోర్ దెన్ దట్. ఈరోజు మోర్ దెన్ 600 గేమ్ కంపెనీస్ ఇండియాలో. అంటే దాని అర్థం ఏంటి, ఇండస్ట్రీ చాలా గ్రో అయింది, చాలా హ్యూజ్ టాలెంట్ రిక్వైర్మెంట్ ఉంది అనేసి. జాబ్స్ చాలా ఉన్నాయండి. మాకు ఎవ్రీ వీక్ గేమ్ కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి, మాకు గేమ్ డెవలపర్ కావాలి, ఆర్టిస్ట్ కావాలనేసి, డిజైనర్స్ కావాలనేసి. మాకు ఓన్లీ ఇష్యూ ఏంటంటే అంతమంది స్టూడెంట్స్ లేరు ఇంకా మా దగ్గర. ఉన్నారు, ఉన్న 300-400 మంది ఉన్నారు, కానీ అవి కూడా సరిపోవట్లేదండి మాకు. చాలా హ్యూజ్ టాలెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గ్రో అవుతుంది అండ్ హ్యూజ్ రెవెన్యూస్ అండి. ఇప్పుడున్న ఇండస్ట్రీలో దెర్ ఆర్ ఫ్యూ గేమ్ పబ్లిషర్స్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దే ఆర్ ఈవెన్ టేకింగ్ స్టూడెంట్ గేమ్స్ ఫర్ పబ్లిషింగ్. మా స్టూడెంట్స్ చాలామంది పబ్లిష్ చేశారు, వాళ్ళ ఓన్ గేమ్ కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ దేర్ ఇస్ వన్ స్టూడెంట్ రిషి రితిక్ అండి, తన ఓన్ గేమ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. 18 ఎంప్లాయీస్ ఉన్నారండి తన దగ్గర వర్క్ చేస్తూ. తను ఒక రష్యన్ పబ్లిషర్ తోటి డీల్ చేసుకొని 2 గేమ్స్ పబ్లిష్ చేశాడు. సిమిలర్లీ అభిషేక్ సింగ్ అనేసి మా సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఇప్పుడు చదువుతున్నాడు మా దగ్గర. తను ఒక గేమ్ నజారా టెక్నాలజీస్ తోటి గేమ్ పబ్లిష్ చేశాడు. ఇప్పుడు సెకండ్ గేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ పబ్లిషర్స్ తోటి మాట్లాడుతున్నాడు పబ్లిష్ చేయడానికి గేమ్. అలానే థర్డ్ గేమ్ మీద కూడా వర్క్ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. సో దర్ ఇస్ ఎ హ్యూజ్ స్కోప్ అండి. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఒక స్టూడెంట్ ఆర్ ఎనీ డెవలపర్ ఆర్ ఆర్టిస్ట్ ఎనీవన్, వాళ్ళు ఒక జాబ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళకి. వాళ్ళు టీమప్ అయ్యి దే కెన్ డెవలప్ దేర్ ఓన్ గేమ్స్. అది దాంట్లో అది పొటెన్షియల్ ఇందులో. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ డెఫినెట్లీ. మా దగ్గర ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర పాన్ ఇండియా మొత్తం, మీకు నార్త్ ఈస్ట్ నుంచి వస్తారు స్టూడెంట్స్, ఇటు ఢిల్లీ నుంచి వస్తారు, పంజాబ్ నుంచి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుండి వస్తారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇటు తెలంగాణ, ఏపీ,
డౌన్ సౌత్, కేరళ, రాజస్థాన్, గుజరాత్, పాన్ ఇండియా నుంచి వస్తారండి. కొందరు స్టూడెంట్స్ అయితే నేపాల్ నుండి ఉన్నారు మాకు. వీళ్ళందరూ ఒకటే రీజన్ కోసం ఇక్కడికి వస్తారండి. ఆ ప్యాషన్ ఉంది కాబట్టి వస్తారు. వాళ్ళకి గేమ్స్ డెవలప్ చేయాలనే ప్యాషన్ ఉంది. దే కమ్ హియర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్. వన్ థింగ్ దట్ యునైట్స్ దెమ్ ఈజ్ గేమింగ్. దే విల్ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. They share ideas and bring those ideas together and build games. దాని వలన వీళ్ళు డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ హ్యూజ్ పొటెన్షియల్ అండి. మేము ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసామండి స్టూడెంట్స్కి ఇండస్ట్రీలో మంచి గ్రో అవ్వాలనేసి. అందుకే మా స్టూడెంట్స్ చాలా షైన్ అవుతారు ఇండస్ట్రీలో. చాలా సంతోషం సార్. మీ విద్యార్థులు థర్డ్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్కి వెళ్తున్నారని చెప్పారు. అంతేకాకుండా డిగ్రీ అయిపోగానే 4 years తర్వాత ఏదో ఒక జాబ్లో వాళ్ళు అబ్జర్వ్ అయిపోతున్నారు అనే విషయం మీరు చెప్పడం జరిగింది. అయితే మనము ఇంజనీరింగ్ విద్యార్థుల్ని కనుక చూస్తే చాలా నిరుద్యోగులుగా ఉన్నారు. 10,000, 15,000, 20,000 శాలరీస్లో కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఈరోజు. అయితే ఈ గేమింగ్ రంగంలో శాలరీస్ ఎలా ఉంటాయి? మనం చూస్తున్నామండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ అయిపోయాక ఎంతమంది ప్రోగ్రామ్ చేయగలరు C++లో కానీ. మేము చాలామంది ఇంటర్వ్యూ చేస్తుంటాం ఇక్కడ. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ప్రోగ్రామింగ్ జీరో నాలెడ్జ్ అండి మ్యాక్సిమం. 90% ఆఫ్ దెమ్ 8 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు. అందులో 90% ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎంప్లాయబుల్. ఎందువలన అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ఉండవండి. దానివల్ల వాళ్ళకి జాబ్స్ కూడా రావు. ఏం చేస్తున్నారు అంటే ఆడ్ జాబ్స్ చేస్తున్నారు మ్యాక్సిమం. అదే గేమింగ్కి వచ్చేటప్పటికి మా దగ్గర మా స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లోనే ప్లేస్ అయిపోతారండి యాజ్ ఇంటర్న్స్. వాళ్ళు యాజ్ ఇంటర్న్స్ మినిమం 25,000 to 30,000 శాలరీ ఎర్న్ చేస్తారు థర్డ్ ఇయర్లోనే, థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో. అండ్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి వాళ్ళకి 1 to 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, వీడు ఇండస్ట్రీ రెడీ. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇండస్ట్రీ రెడీ ఉన్నాడనమాట. గ్రాడ్యుయేట్ అయిపోయాక వాడి శాలరీ ఏంటి, వాడికి 50,000, 60,000 శాలరీ ఉంటుంది. దిస్ ఈజ్ హైలీ పెయిడ్ ఇండస్ట్రీ అండి, హై పేయింగ్ జాబ్స్ ఇవన్నీ. అండ్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది, అలానే గేమ్ కంపెనీస్ కూడా అలానే పే చేస్తున్నాయండి. ఈ గేమింగ్ ఇండస్ట్రీ అనేది డెఫినెట్లీ ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది. దీనికి నెవర్ ఎండింగ్. ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అండ్ మీకు శాలరీస్ ఇలానే పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. అండ్ చాలా హ్యూజ్ ఫ్యూచర్ ఉందండి దీనికి. డెఫినెట్లీ సక్సెస్ఫుల్ అవుతారు మా స్టూడెంట్స్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గేమింగ్ రంగంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాల గురించి మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Like and subscribe Eagle Media Works.